ఆర్ కృష్ణయ్య గారు గెలిచిరు అప్పుడు. ఆయన ఫండ్స్ లేకున్నా మన పట్నం మహేందర్ రెడ్డి గారిది, నాయన నరసింహారెడ్డి గారి ఫండ్స్ ద్వారా మా డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు వచ్చింది. పబ్లిక్ కోసం ఏదైనా అవసరం ఉందంటే ఇమీడియట్గా వాళ్ళకి మనం చేసేటట్టు ఉండాలి. లేదంటే రాజకీయాలు తిరిగి ఏం లాభం. కానీ ఎల్బీనగర్ నుంచి వెళ్ళి రామ్మోహన్ గౌడ్ గారు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆయన మీకు అత్యంత సన్నిహితులు. ఆయన ఆధ్వర్యంలోనే మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో లేడు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మరి మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. మిమ్మల్ని ఆహ్వానించలేదా కాంగ్రెస్ పార్టీ పోదా మహేష్? ఆహ్వానించారు, కానీ నా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ పోయే దాంట్లో లేను. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు అంటే అభిమానం, ఆయన మీద అభిమానంతో ఇప్పుడు నేనే కాదు, నా కుటుంబ సభ్యులు, మా నాన్నగారు కూడా కేసీఆర్ గారు అంటే ఎంతో అభిమానిస్తారు. దేనికోసం అభిమానిస్తారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో మేము అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటాం, మన గడ్డి పొలాలు ఉండే, ఆ పొలాలలో మేము పొద్దున్నే లేచి పని చూసుకోవడము, మళ్ళీ మోటార్ ఆన్ చేయడం. అప్పుడు కరెంట్ సమస్యలు చాలా ఉండే. ఏది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కరెంట్ సమస్యలు చాలా ఉండే. ఆ కరెంట్ సమస్యలలో ఏమవుతుండే, మేము రాత్రికి కరెంట్ పోయి రాగానే మళ్ళీ నైట్ 11 అయినా 12 అయినా టార్చ్ లైట్ తీసుకొని పొలాలలో పోయి మోటార్ ఆన్ చేసి రావాలి. ఆన్ చేసి వచ్చి మళ్ళీ ఎక్కడి దాకా వచ్చినాయి వాటర్ ఏంది చూసుకోవాలి. ఆడ నైట్ టైంలో అంటే పాములు, తేళ్ళు, ఆ టైంలో ఎట్లుండే అడవిలాగానే ఉండేది మొత్తం. ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిందో 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుని రాజుని చేసిన ఏకైక ముఖ్యమంత్రి యావత్ భారతదేశ రాష్ట్రంలో కేసీఆర్ గారే ఉన్నారు. కేసీఆర్ గారి కోసం అందుకే మేము పార్టీ మారేది లేదు. కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ గారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, ఎట్లా కొనసాగుతారు మరి బీఆర్ఎస్ పార్టీలో? అధికారంలో ఉన్నా లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏం పని చేస్తుంది? కేసీఆర్ గారు చేసిన పనులు ఏమున్నాయి, ఈయన చేసిన పనులు ఏమున్నాయి? కనీసం ఒక ఇటుక పెట్టి ఒక ఇల్లు కట్టిండా? ఇంతవరకు కట్టింది లేదు. దాదాపు 2,50,000 మంది ఇళ్ళకి జీవోలు ఇచ్చారు. 58, 59 జీవో మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చింది. పట్టాలు ఇచ్చారు అందరికీ, అంటే గరీబోళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళని సొంత ఇల్లు చేసారు. డివిజన్లు ఉన్నాయా? 58, 59 ఉన్నాయి. మన ఇందిరానగర్లో పట్టాలు వచ్చినాయి, సొంత ఇల్లు చేసినాం. ఇట్లా రేవంత్ రెడ్డి పరిపాలన ఏముంది, ఉన్న ఇళ్ళని గుంజుకు హైడ్రాని తీసుకొచ్చి ఉన్న ఇళ్ళని గులగొడుతుండు. మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారని బయట ప్రచారం జరిగింది అప్పట్లో. ఎటువంటి పాత్ర పోషించారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అప్పుడు మన కాంచం గారు ఉండండి, కాంచం సత్యనారాయణ గారు అని చెప్పి మా ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో చురుగ్గా ఉండే ఆయన. ప్రతి మీటింగ్ కానీ ఎక్కడ కానీ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు ప్రతి పొద్దున్నే మేము అక్కడ వాకింగ్లో కలిసేటోళ్ళము. ఇక నేను ఉండే బిజీలో అప్పుడు అగ్రికల్చర్ పని ఉంటుండే, నేను బిజీలో ఉండి ఎక్కువ టైం ఇవ్వలేకపోతే ఆయన ప్రతి దాంట్లో మహేష్ మనం అందరం కలిసి చేయాలి, తెలంగాణ కోసం చేయాలి, ఆయన మాటలు కూడా నాకు నచ్చుతుండే. సరే నా వంతు సాయంగా అన్న నేను ఏం చేయాలనో చెప్పు అని చెప్పి ఆ టైంలో నా దగ్గర ఉన్న మనుషులను కూడా ఆయనతో పంపించి ఉద్యమంలో ముందు నడిపించి, ఉద్యమంలో ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ దశ ఉద్యమం మొదలైందంటే ఎల్బీనగర్ నుంచే. అది కాంచం గారు చాలా బాగా చేసారు. తర్వాత ఆయన పార్టీ మారి పార్టీ కోసం ఇబ్బంది పెట్టింది, అది వేరే. ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు తలాసేమియా బాధల కోసం అంటే ఏం చెప్తారు? ఇది కరోనా కష్టకాలాల్లో